బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ నటి మంచు లక్ష్మి మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేశారనే కేసులో ఈడీ అయితే ఇప్పటికే ఒక ఈసీఐఎన్ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే పోలీసులు ఇదే విషయంలో కేసు నమోదు చేశారు. 29 మంది సెలబ్రిటీలు కావచ్చు, సినీ నటులు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీని ఆధారంగానే ఈడీ ప్రస్తుతం దర్యాప్తు జరుపుతుంది. ఇప్పటికే సినీ నటులు దగ్గుబాటి రానాతో పాటుగా ప్రకాష్ రాజ్, అదేవిధంగా విజయ్ దేవరకొండను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. వీరు యాప్స్ నిర్వాహకుల వద్ద పారితోషికం ఏ విధంగా తీసుకున్నారు, ఎలా వీళ్ళకి డబ్బులు పారితోషికం అందింది, దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఇప్పటికే భావిస్తున్నందున దీనిపై ఈసీఐఎన్ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో మంచు లక్ష్మి, సినీ నటి మంచు లక్ష్మి విచారణకు హాజరు కానున్నారు. అది మనం చూస్తున్నాం ప్రస్తుతం దృశ్యాల్లో. ప్రస్తుతం మంచు లక్ష్మి అయితే ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె విచారణకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మంచు నటి చేరుకున్నారు ఈడీ కార్యాలయానికి. అధికారులు ఆమెను విచారించనున్నారు. అయితే ఆమె ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల వద్ద నుంచి పారితోషికం ఏ విధంగా తీసుకున్నారు, ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తున్నందున ఇదే కోణంలో ఆమెని విచారించనున్నారు. విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. దారి ఇస్తారా? హాయ్, గుడ్ మార్నింగ్. నాకు దారి ఇస్తే పైకి వెళ్తాను.